హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, కేజ్రీవాల్ గారికి మధ్యంతర బెయిల్ రాగానే ఇటు కవిత గారికి కూడా బెయిల్ వచ్చేస్తుందని చెప్పేసి చాలామంది అభిప్రాయపడ్డారు. అంటే ఒకటే కేసులో ఉన్నారు కాబట్టి. మరి నిజంగా ఆ ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా? అసలు కేజ్రీవాల్ గారికి ఏ బేసిస్ మీద బెయిల్ ఇచ్చారు సార్? కేజ్రీవాల్కి నిజానికి బెయిల్ వస్తుందని గత కొంతకాలం నుంచి కూడా సుప్రీంకోర్టు చెప్తుంది. అయితే ఏ బేసిస్ మీద బెయిల్ ఇస్తారు? ఎందుకంటే ఆయన బెయిల్ అడగలేదు. యాక్చువల్గా ఆయన మధ్యంతర బెయిల్ అడగలేదు, రెగ్యులర్ బెయిల్ అడగలేదు. ఆయన ఏం చేశాడంటే మార్చి ఆయన 21వ తేదీ అరెస్ట్ చేశారు కదా, ఆ అరెస్టును ఛాలెంజ్ చేస్తూ ఈడీ మీద, తర్వాత ట్రయల్ కోర్ట్ అండ్ హైకోర్టు వాళ్ళు ఈడీని సపోర్ట్ చేశారు కాబట్టి ఆ రెండు కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్ల మీద సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ వేశాడు. అంతేగాని ఆయన బెయిల్ అడగల. ఛాలెంజ్ చేసినప్పుడు అరెస్ట్ మీద చర్చ జరగాలి, అరెస్ట్ మీద వాదోపవాదాలు జరగాలి, అరెస్టు చేయడం కరెక్టా కాదా అనేది జరగాలి. మామూలుగా అయితే పిఎంఎల్ఏ చట్టంలో సెక్షన్ 19 అని ఉంటుంది. 19 ప్రకారం ఈడీ కానీ అరెస్ట్ చేస్తే ఎవరినైనా ఈడీ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇతను నేరం చేశాడు అనేది ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అదే బెయిల్కి అడిగితే సెక్షన్ 45 ప్రకారం ముద్దాయే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను నేరం చేయలేదు, నేను నిర్దోషిని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్నే బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ అంటారు. ఈ బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ అనేది నిందితుడి మీద ఉంటుంది ఎప్పుడు బెయిల్ అడిగినప్పుడు. అట్లా కాకుండా అరెస్టును ఛాలెంజ్ చేసేటప్పుడు ఆ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఈడీ ఏదైతే ఉందో అది ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు అందుకనే కేజ్రీవాల్ తెలివిగా ఏం చేశాడంటే బెయిల్ అడగకుండా అరెస్టునే ప్రశ్నించాడు. మనకి చంద్రబాబు కూడా ఇక్కడ తన అరెస్ట్ని ప్రశ్నించాడు, క్వాష్ చేయమని వెళ్ళాడు. ఎందుకంటే ఆయన కూడా బెయిల్ అడగల. బెయిల్ అడిగితే ఆయనకు బెయిల్ ఇంకా ముందుగా వచ్చిండేది. కానీ ఆయన రకరకాల కారణాలు రీత్యా బెయిల్ అడగకుండా టెక్నికల్ గ్రౌండ్ మీద 17A అనేది అప్లికబుల్. ఈ కేసులో అప్లికబుల్ అయినప్పుడు గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా అరెస్ట్ చేశారు కాబట్టి ఈ కేసు చల్లదు అనేది వెళ్ళారు ఆయన. సరే, అది దాని పక్కన పెడితే ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అలాగే ఛాలెంజ్ చేశాడు. అయితే కేజ్రీవాల్ అడగకుండానే కేజ్రీవాల్కి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇది కొద్దిగా అసాధారణమైన విషయం. అంటే రెగ్యులర్గా ఇలాంటివి జరగవు సుప్రీంకోర్టులో. ఈడీ విషయంలో ఫస్ట్ టైం ఇలా జరగడం అని కూడా అంటున్నారు. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది. 8 పేజీలు ఉంది. నేను ఆ 8 పేజీలు చదివాను. ఆర్డర్లు ఏముందంటే కేసు సంబంధించి ఎవరు ఎప్పుడు అరెస్ట్ చేశారు అంటే ఈయన మీద ఈసీఐఆర్ అంటారు. మామూలుగా మనం ఎఫ్ఐఆర్ అంటాం కదా, ఎఫ్ఐఆర్కి ఈక్వలెంట్గా ఈసీఐఆర్ అంటే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనమాట. ఈసీఐఆర్లో ఈయన పేరు లేదు. ఇప్పటి వరకు 7 ఛార్జ్షీట్లు ఈడీ అండ్ సిబిఐ వేస్తే వాటిలో ఈయన పేరు లేదు. కాబట్టి అట్లాగే అరెస్టు ఈసీఐఆర్ ఎప్పుడు చేశారు? నవంబర్ 2022లో చేశారు. ఇప్పటి వరకు ఎందుకు దాదాపు 1.5 year వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మామూలుగా పిఎంఎల్ఏ చట్టం ప్రకారం 1 year లోపల 365 రోజుల లోపలే కేసుని ముగింపుకు తీసుకురావాలి. కానీ ఇక్కడ అరెస్టే 1.5 year తర్వాత జరిగింది. అది కూడా కావాలని ఎన్నికల ముందు జరిగింది. ఈ అంశాలంతా పెట్టుకొని కేజ్రీవాల్ కోర్టులు వేశారు. కోర్టు కూడా పరిగణలోకి తీసుకుంది ఈ అంశాలన్నింటినీ. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే నేను ఇప్పుడు ఈ కేసు మెరిట్స్లోకి వెళ్ళట్లేదు, దీని మీద మళ్ళీ మనం చేద్దాం. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రధానమైన ఒక ఇంటర్వెన్షన్ ఒకటి వచ్చింది. అదేంటంటే 18th లోక్సభ ఎన్నికలు దేశం అంతా జరుగుతున్నాయి. 5 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి. దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు దీంట్లో పాల్గొంటారు. కనీసం 65 నుంచి 70 కోట్ల మంది ఓటు వేస్తారు. ఇటువంటి కాంటెక్స్ట్లో అంటే ఎన్నికలు అనేవి మా విశ్వవివా అని అన్నారనమాట. విశ్వవివా అంటే విశ్వవివా అనేది లాటిన్ వర్డ్, ఆ పదం వాడారు. ఎన్నికలు అనేవి విశ్వవివా టు డెమోక్రసీని. విశ్వవివా అంటే లైవ్ ఫోర్స్, డెమోక్రసీకి ఎన్నికలు అనేవి లైవ్ ఫోర్సు. ఈ కాంటెక్స్లో ఇతను ఒక సీఎం, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు. ఇతను ఎన్నికల్లోకి వెళ్ళి క్యాంపెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇతనికి మేము ఇంటీరియం బెయిల్ ఇస్తున్నాం.
అది కూడా ఏ బేసుల మీద ఇస్తున్నాం అనే దానికి కూడా జడ్జిమెంట్స్ కూడా వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని కూడా 4-5 జడ్జిమెంట్స్ని కోట్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ కృష్ణప్ప వర్సెస్ వెస్ట్ బెంగాల్ ఇలాంటి అనేక కేసులను చేశారు. సో ఇంటీరియం బెయిల్ అనేది ఎప్పుడైనా సుప్రీంకోర్టుకి ఇచ్చే ఒక పరిస్థితి ఉంటుంది. ఇవ్వచ్చు సుప్రీంకోర్టు అనుకుంటే ఎవరికైనా కూడా ఇంటీరియం బెయిల్ ఇవ్వచ్చు. ఇవేమి మేము ఎక్సెప్షన్ కేసుగా పరిగణించట్లేదు. అంటే ఇదేదో ప్రెసిడెంట్ అవుతుందేమో అని కొంతమంది అంటున్నారు. అంటే రేపు కవిత లాంటి వాళ్ళు వెళ్ళి కేజ్రీవాల్కి ఇచ్చారు కదా మాకు కూడా ఇవ్వండి, అట్లేమీ ఇచ్చే అవకాశం లేదు. కేజ్రీవాల్కి ఎందుకు ఇచ్చారంటే దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి, ఆయన నేషనల్ ప్రెసిడెంట్, ఒక సీఎం, ఆయనకి లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా, ఆ కాంటెస్ట్లో ఇస్తున్నాం అనేది సుప్రీంకోర్టు చెప్పింది. అది కూడా కండిషనల్ బెయిల్ ఇది, ఇంటీరియం బెయిలే కానీ 21 రోజులు ఇంటీరియం బెయిల్ ఇది. ఎందుకంటే జూన్ 25 ఎన్నికలు ఉన్నాయి ఢిల్లీలో, సో వాటి కోసం ఆయనకి ఇచ్చారు. సో జూన్ కాదు, మే 25, జూన్ 1 వరకు ఈ బెయిల్ ఇస్తారు. జూన్ 2 ఆయన వచ్చి సరెండర్ అవ్వాలి. సో అయితే కండిషన్స్ ఏంటంటే 50,000 పూచీకత్తు, ఒక షూరిటీ ఇవ్వాలి. దాని తర్వాత ఆయన రిలీజ్ అయినాక చీఫ్ మినిస్టర్ ఆఫీసులోకి అడుగు పెట్టకూడదు, అట్లాగే ఏ ఫైళ్ళ మీద కానీ సంతకం పెట్టకూడదు. అన్లెస్ ఒకవేళ లెఫ్టినెంట్ గవర్నర్ అవసరమైతే, లెఫ్టినెంట్ గవర్నర్ కోరుకుంటే, అంటే నీ సంతకం లేకుండా ఈ ఫైల్ ముందుకెళ్ళదు అని కానీ అడిగితే అట్టాడిదప్పుడు పెట్టచ్చు తప్ప ఈయన ఏ ఫైల్ మీద సంతకం పెట్టకూడదు. అట్లాగే ఎక్కడ కానీ ఈ కేసులో తన ఇన్వాల్వ్మెంట్ గురించి మాట్లాడకూడదు. ఈ కేసు గురించి జనరల్గా మాట్లాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు ఫేక్ అనొచ్చు, కానీ నేను నేరం చేయలేదు, నన్ను అనవసరంగా ఇరికించారు, ఇటువంటిది మాట్లాడకూడదు. అట్లాగే సాక్ష్యాధారాలు అంటే ఎనీ ఫైల్స్ కానీ ఈ కేసు రిలేటెడ్ వాటి జోలికి వెళ్ళకూడదు. అట్లాగే సాక్షులని ప్రభావితం చేయడం కానీ వాళ్ళని బెదిరించడం కానీ చేయకూడదు. ఈ కండిషన్లకు లోబడి ఆయనకి బెయిల్ ఇచ్చారు. సో క్లియర్గా ఏంటంటే సుప్రీంకోర్టు ఆయనకు ఎన్నికలుగా దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రచారం చేసుకోవడానికి ఒక నేషనల్ ప్రెసిడెంట్, ఒక సీఎం కాబట్టి ఒక ఇంటీరియం బెయిల్ మాత్రమే మంజూరు చేసింది. కాబట్టి ఇది కవితకు వస్తుంది కదా, ఇప్పుడు కవిత కూడా ఇదే కేసు కదా, కవితకు కూడా ఎన్నికలు ఉన్నాయి కదా అని అడుగుతున్నారు. కవితకి ఎన్నికలు అయిపోతాయి, ఎల్లుండికి అయిపోతాయి. కాబట్టి కవితకి ఆ గ్రౌండ్ లేదు. రెండోది కవిత సీఎం కాదు, ఒక నేషనల్ పార్టీకి ప్రెసిడెంట్ కూడా కాదు. కాబట్టి కవితకి ఎట్టి పరిస్థితుల్లో దీనివల్ల కవితకు వచ్చే అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే చాలామంది ఇప్పుడు హేమంత్ సోరెన్ ఉన్నాడు, ఆయన కూడా అడగచ్చుగా ఇదే విధంగా, నేను కూడా ఒక పార్టీకి రాష్ట్ర ప్రెసిడెంట్ని, నాకు కూడా ఎన్నికలు ఉన్నాయి అని ఆయన కూడా అడుగుండొచ్చు, కానీ ఆయన అడగలేదు. సో ఇప్పుడు అక్కడ ఎన్నికలు అయిపోతాయి. కానీ ఫర్దర్గా రేపు పొద్దున ఎవరినైనా ఎన్నికలప్పుడు ఇలాగ అరెస్ట్ చేసినప్పుడు మాకు ఎలక్షన్లు ఉన్నాయి, మేము ప్రచారం చేసుకోవాలి, నాకు ఇవ్వండి బెయిల్ అని అడగచ్చా అంటే అడగచ్చు. ఇప్పుడు చంద్రబాబు కూడా అడిగాడు కదా, చంద్రబాబు కూడా అడిగిన దాంట్లో ఏముంది, ఒక పొలిటికల్ పార్టీకి ప్రెసిడెంట్ ఆయన, ఆ పొలిటికల్ పార్టీ విన్నింగ్ అవకాశాలను దెబ్బతీయడానికి జగన్ ఎలా చేశాడు ఎలక్షన్ల దగ్గరలో అనేది అక్కడ కోర్టులో కూడా అక్కడ కూడా వాదించారు కదా. కాబట్టి ఎన్నికల ముందు ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే దానికి ఉన్న కోర్టుకున్న డిస్క్రిషనరీ పవర్ ఏదైతే ఉందో, అంటే విచక్షణ చూసే అవకాశం, అది ఉపయోగించుకొని అది కూడా అన్ని గ్రౌండ్స్ని పరిశీలించి, రెండోది ఆయన గతంలో ఏ నేరం చేయలేదు, అతనేమి క్రిమినల్ కాదు. రెండోది మీరు 1.5 year తీసుకున్నారు అరెస్ట్కి, 1.5 year మీరు ఈసీఐఆర్ పెట్టి 1.5 year అయింది. 1.5 year అరెస్ట్ వరకు పట్టించుకోలేదంటే మీకు అంత ఇంపార్టెంట్ ఈయన కాదని. సో ఇట్లాంటప్పుడు ఒక 20 రోజులు బయట ఉంటే ఏంటి, ఇక్కడ ఉంటే ఏంటి, అక్కడ హీర్ అండ్ దేర్ అని కూడా అనింది, హీర్ ఆర్ దేర్, ఎక్కడ అక్కడ ఉంటే ఏమవుతుంది కేసుకి అని కూడా కామెంట్ చేశారు. అది రిటర్న్గా లేదు, కామెంట్లో ఉందన్నమాట. సో కాబట్టి రిటర్న్ ఆర్డర్లో క్లియర్గా ఏంటంటే ఆయనకు ప్రత్యేక దీంట్లో తనకున్న విచక్షణ అధికారాలను ఉపయోగించుకొని సుప్రీంకోర్టు ఇచ్చింది, అలాగే ఇచ్చే అవకాశం కూడా ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ దీని మీద బేస్ చేసుకొని కవిత అయితే వెళ్ళే అవకాశం లేదు. ఆల్రెడీ ఆమె బెయిల్, ఇప్పుడు ఆమె బెయిల్కి అప్లై చేసింది ఆల్రెడీ, ట్రయల్ కోర్టు రిజెక్ట్ చేసింది, హైకోర్టు పోస్ట్పోన్ చేసింది 24కి. కాబట్టి ఇప్పుడు హైకోర్టులో తేలాలి, తేలినాక ఆమె బెయిల్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. కాబట్టి ఆమెకి ఈ గ్రౌండ్స్లో అయితే బెయిల్ రాదు. సో మామూలుగా పిఎంఎల్ఏ చట్ట ప్రకారం ఒక మహిళ కాబట్టి ఏమన్నా అడగచ్చు,
లేదా అనారోగ్య కారణాలతో అడగచ్చు తప్ప ఈ గ్రౌండ్లో ఆమె అడిగే పరిస్థితి లేదు. అడిగినా అడగకపోయినా ఈ గ్రౌండ్లో అయితే సుప్రీంకోర్టు ఆమెకి బెయిల్ ఇవ్వదు.